గజం భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. హాయ్ జ్యోతి గారు. హలో అండి. హాయ్. ఎలా ఉన్నారు? ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే సందీప్ గారు బాగా పౌలు గేమ్ ఆడారు ఇట్లా అని వస్తుంది కదా, దాని పరంగా ఆడియన్స్ కి ఏమైనా నెగిటివ్ గా వెళ్ళింది అంటారా? లేదు, సందీప్ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్. అదొక రీజన్ తోనే తను బయటకు వచ్చారు. సో అందరికి గట్టి కాంపిటీషన్ ఇచ్చాడు. అండ్ సందీప్ ని నామినేట్ చేయడానికి ఒక రీజన్ కూడా లేదు. ఉన్న ఒకే ఒక రీజన్, సందీప్ నువ్వు స్ట్రాంగ్, సో నువ్వు స్ట్రాంగ్ కాబట్టి నేను నామినేట్ చేస్తున్నానని తేజ నామినేట్ చేశాడు. సందీప్ అది ఆర్గ్యూ చేయకుండా యాక్సెప్ట్ చేశాడు. సో పాజిటివ్ గా తీసుకున్నాడు, అందుకే సందీప్ ఎలిమినేట్ అయ్యాడు. అంటే సందీప్ గారిని పల్లవి ప్రశాంత్ ఊరోడివి అన్నాడని బాధపడ్డారు అని అన్నారు కదా, దీని మీద ఏం చెప్తారండి? ఏం లేదు, యాక్చువల్గా ఎండ్ ఆఫ్ ది డే అదొక గేమ్ షో. బయటికి వచ్చిన తర్వాత తమ్ముడు, పల్లవి ప్రశాంత్, యావరు, అక్కడున్న వాళ్ళందరం ఒక మంచి ఫ్యామిలీ మెంబర్స్ అంతే. సో ఒక గేమ్ అనేది ఒకరే విన్ అవుతారు, ఆ గెలుపు అనేది ఒకరికి. కానీ అక్కడ ఉన్న ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి బయటికి వచ్చిన తర్వాత అది లైఫ్ టైం ఒక ఫ్యామిలీ మెంబర్స్ లో ఎంజాయ్ చేస్తారు. మిగతా అంతకు మించి ఇంకా మిగతా రీజన్స్ ఏం లేవు. సందీప్ గారిని డాన్స్ మాస్టర్ అని, మాస్టర్ అంటే లేదు నేను కొరియోగ్రాఫ్ అని అన్నారు కదా, దాని మీద నాగార్జున గారు సీరియస్ అయ్యారు. అంటే బొంగులు ఈ వర్డ్ అనేది యూజ్ చేశారు కదా, అంటే దీని మీద. సో నాగార్జున గారు హోస్ట్ కాబట్టి తను మాట్లాడారు. సో దానికి నేనేం ఫీల్ అవ్వలేదు. బట్ స్ట్రాంగ్ గా ఆ మాటలు అనకుండా ఉండాల్సింది అని కొంచెం బాధపడ్డాను. బట్ తన హోస్టింగ్ లో తను చెప్పారు. అండ్ అదే నాగార్జున గారు చాలాసార్లు పొగిడారు, సందీప్ నువ్వు బెస్ట్, సందీప్ నువ్వు చాలా బాగా చేసావని. సో ఇట్స్ కామన్, ఎందుకంటే ఒక గేమ్ షో కాబట్టి పొగడ్తలు ఉంటాయి అండ్ ఇలాంటి తిట్లు కూడా ఉంటాయి, ప్రాబ్లం ఏం లేదు. బట్ సందీప్ సందీప్ అనేది ఆయన మంచి కాంపిటీషన్ ఇచ్చేసి వచ్చాడు సందీప్. అంటే ఇప్పుడు ఈ వీకే వచ్చేస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అసలు బాగా ఆడుతున్నారు సందీప్ గారు, అసలు వెంటనే నామినేషన్ అయిపోయారు కదా, అంటే దీని మీద టార్గెట్ చేస్తున్నారని తెలుసు. ఎందుకంటే మేము యాజ్ ఏ ఆడియన్ గా చూస్తున్నప్పుడు వెనక మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరు కూడా సందీప్ స్ట్రాంగ్, సందీప్ స్ట్రాంగ్. అండ్ బయట పిఆర్స్, ఆపోజిట్ పిఆర్స్ ఎవరైతే ఉన్నారో ఆడియన్స్ కూడా నువ్వు ఒక్కసారి రా, నువ్వు ఒక్కసారి వస్తే పక్కన వాళ్ళకి ఓట్స్ వేయించినా నేను బయటికి లాగేస్తాం, ఎందుకంటే నువ్వు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్, వాళ్ళకి సందీప్ గట్టి కాంపిటీషన్ ఫ్యూచర్లో అయినా అని చెప్పేసి సందీప్ని ఎలిమినేట్ చేశారు. సో అన్నీ అలా జరిగిపోయినాయి. బట్ మళ్ళీ ఇది ఫైనల్ కాదు, గెట్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే కనుక సందీప్ ఇప్పుడు మళ్ళీ ఇంకొక కొత్త సందీప్ లాగా అనిపిస్తారు, అందరికి గట్టి కాంపిటీషన్ ఇస్తారు. అంటే సందీప్ గారు అందరినీ నమ్మడం మూలం జరిగిందని అంటున్నారు ఈ మధ్య. లేదు, అదేం లేదు. సందీప్ చాలా మంచిగా వెళ్ళాడు. డాన్స్ షోస్ వేరు, డాన్స్ షోస్ లో ఉన్న సందీప్కి నెగిటివిటీ వేరు. అండ్ ఈ షోకి వెళ్ళేటప్పుడు ఒకటే అనుకున్నాం, ఈ షో గెలిచినా గెలికపోయినా ప్రతి ఒక్కరి ఇంట్లో అందరి ఆడియన్స్ మనసు సందీప్ ఒరిజినల్ క్యారెక్టర్ ఇది, ఇంత డీసెంట్ గా ఉంటాడు, ఇంత జెన్యున్ గా ఉంటాడు అనే గుడ్ నేమ్ తో బయటికి రావాలి అనుకున్నాము. సో గెలుపు అనేది మ్యాటర్ కాదు. బట్ సందీప్ ఒక పాజిటివ్ గా వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో ఎవ్రీ1 ఆర్ అన్ఫేర్ ఎలిమినేషన్, సందీప్ టాప్ 5 కి డిజర్వ్ అని ఎన్నో మనం కామెంట్స్ చూస్తున్నాము. సో ఒక ఆపోజిట్ పిఆర్స్ తప్ప మిగతా మాక్సిమం జెన్యున్ టాక్ అయితే సందీప్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అని. సో అది మాత్రం, ఆ ఒక్క వర్డ్ మాత్రం నాకు హ్యాపీ. బిగ్ బాస్ లో శివాజీ గారి గురించి ఏం చెప్తారు? శివాజీ అన్న గారు చాలా బాగా ఆడుతున్నారు. అండ్ అటు తెలుగు ఇండస్ట్రీని ఒకప్పుడు ఏలేశారు. అండ్ పాలిటిక్స్ లో కూడా తను చాలా బాగా అన్ని చూసి వచ్చారు. అక్కడ ఉన్న వాళ్ళందరిలో కల్లా శివాజీ అన్న మోర్ మెచ్యూర్డ్. అండ్ కాబట్టి శివాజీ అన్నకి బిగ్ బాస్ అనేది చాలా చిన్నది. సో అన్నయ్య ఎక్స్పీరియన్స్ తో పోలిస్తే బిగ్ బాస్ హౌస్ అనేది చాలా చిన్నది. సో చాలా బాగా ఆడుతున్నారు. అంటే మీకేమైనా నెక్స్ట్ ఇయర్ అవకాశం అవుతా, మీరేమైనా వెళ్ళే ఛాన్స్ ఉంటుందా? ఈరైనా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏమైనా? మొన్న ఆ సీజన్ వరకు ఉండదు, బట్ ఈ సీజన్ ఉల్టా పల్టాలో అమ్మాయిల రచ్చ చూసి నిజంగా చెప్తున్నాను, అమ్మో వద్దు. ఎందుకంటే ఈ పిఆర్స్, బయట పిఆర్స్ ప్రమోట్ చేసే విధానం కానివ్వండి, ఈ సీజన్లో చాలా ఎక్కువ చూసాం. అన్ని సీజన్లో పోర్ట్రేట్ అయినా కన్నా ఈ సీజన్లో చాలా మంది అమ్మాయిలు చాలా సఫర్ అయ్యారు పాపం. సో అవన్నీ చూస్తున్నప్పుడు వద్దు, మనకొద్దు, వెళ్ళి ఇంత బ్యాడ్ పోర్ట్రేషన్ వద్దు. సో సందీప్ వెళ్ళాడు హ్యాపీగా, చాలు మనకున్న దాంట్లో సినిమాలు చేసుకుందాం, సాంగ్స్ కొరియోగ్రఫీ చేద్దాం, వచ్చిన అవకాశాలు చేసుకుందాం. కానీ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాలనే డ్రీమ్ నాకు లేదు. చూద్దాం ఏం జరుగుతుందో తెలీదు. బిగ్ బాస్ లో సందీప్ గారికి కాకుండా మీ ఓటింగ్ ఎవరికి వేస్తారు? నా ఓట్ వచ్చేసి
ఒక 3-4 ఉన్నారు. ఒకటి వచ్చేసి ప్రియాంక, సెకండ్ వచ్చేసి పల్లవి ప్రశాంత్, అండ్ థర్డ్ వచ్చేసి గౌతమ్ చాలా డీసెంట్ గా ఆడుతున్నాడు. చాలా మంది ఉన్నారు. మేబీ ఒక్కొక్క టాస్క్ లో ఒక్కొక్కరు బెస్ట్ గా అనిపిస్తుంది. ఇందాక చాలా మెచ్యూర్ గా శివాజీ అన్న ఆడుతున్నారని చెప్పారు. ఈ అన్న పేరు ఎందుకు తేలేదు ఈ లిస్ట్? అంటే శివాజీ అన్న పేరు చెప్పినా చెప్పకపోయినా ఈ డిజర్వ్ ఫర్ టైటిల్. సో శివాజీ అన్నకి టైటిల్ చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అన్న డిజర్వ్, అండ్ తనకి స్ట్రాటజీస్, ఈ గేమ్స్ ఇవన్నీ చిటికలో విద్య. అన్నయ్య చాలా, అంటే తన గేమ్స్ ఆడకపోయినా చాలా బాగా ఆ మైండ్ గేమ్ విషయంలో కానీ, అందరితో ఉండే విధానంలో, ఆ ప్రేమను ఉండే విధానంలో, అది కొంచెం నాకు యాజ్ ఎ ఆడియన్గా మంచిగా అనిపించింది. సో ఆల్రెడీ అన్నకి ఫుల్ పిఆర్స్ అన్ని సైడ్ సపోర్ట్ ఉంది. ఎందుకు అన్నని సపోర్ట్ చేయాలి? కొంచెం మన గౌతము, ప్రియాంక, ఇంకా మన పల్లవి ప్రశాంత్ వీళ్ళు జెన్యున్ గా ఆడుతున్నారు కాబట్టి వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఆట సందీప్ గారి ఫ్యాన్స్ కి ఏం చెప్తారు మీరు? సందీప్ గారు ఫ్యాన్స్ అని ఎప్పుడు అనుకోను, వాళ్ళందరూ మా వెల్ విషర్స్. సో ఫ్యాన్స్ ఏం కాదు, అందరూ అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, దే ఆర్ ఆల్ మా వెల్ విషర్స్. ఇప్పుడే కాదు, సందీప్ని ఒకప్పుడు ఆటలో డాన్సర్గా ఉన్నప్పుడు ఎంకరేజ్ చేశారు. తర్వాత ఒక కొరియోగ్రాఫర్గా, యాక్టర్గా, ఇప్పుడు కూడా యాజ్ ఏ కపుల్గా మా జంటను చూసి కూడా చాలా ఎంకరేజ్ చేశారు. వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా బిగ్ బాస్తో సందీప్కి ఇది జస్ట్ ఒక లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే. ఫ్యూచర్లో సందీప్ అచీవ్ అవ్వాల్సినవి చాలా ఉన్నాయి. లైఫ్ లాంగ్ సందీప్ కెరియర్కి మీ అందరి సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.